నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు బీన్స్ తాళింపు చూపిస్తానండి. కందిపప్పు, బీన్స్ వేపుడు. అంటే తూర్ దాల్, బీన్స్ ఫ్రై. ఈ బీన్స్‌ని బాగా 2 సార్లు కడిగి పెట్టుకొని, కాస్త ఉప్పు నీళ్ళతోటి, తర్వాత మంచినీళ్ళతోటి కడిగి పెట్టేసుకొని, సన్నగా కట్ చేసుకుందామండి. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీని సన్నగా కట్ జేసేసుకొని, కుక్కర్‌లో ఏసేసుకొని, ఇప్పుడు కందిపప్పు అయితే నానబెట్టలేదండి. ఈ కందిపప్పు నానబెట్టకుండా ఆహ్, మనం కుక్కర్ పెట్టేటప్పుడే గనక, అప్పుడు కడిగి గనక వేసామంటే, దీంతో పాటు సమానంగా ఉడికిపోద్దండి. అంటే కాస్త పప్పుగానే ఉంటది మనకి. లేకపోతే మెత్తగా పప్పయిపోద్ది. అది కూటులాగా అయిపోద్ది. అందుకని మనకి అప్పటికప్పుడు వేసుకొని 2 పిడికిళ్ళేసాను. ఆ 2 పిడికిళ్ళు అరకిలో గదండీ! అందుకని 2 పిడికిళ్ళేసేసి అప్పటికప్పుడే బీన్స్‌తో పాటు కుక్కర్‌లో వేసేసి, కుక్కర్ పొయ్యి మీద పెట్టేస్తానండి. చిన్న రీలు గూడా పెట్టాను. చూసే పనైతే చూడండి. వివరంగా చెప్పాలనుకుంటే ఈ వీడియో చూస్తారని మళ్ళా వీడియో జేస్తున్నానండి. ఇప్పుడైతే ఈ పప్పుని ఆ బీన్స్‌లో ఏసేసాను. ఇక అందులో ఆహ్, అర స్పూను పసుపేసాను. టేస్ట్‌కి తగినంత సాల్ట్ గూడా ఏస్తాను. అరకిలో గదండీ! అందుకని ఉప్పు గూడా ఏస్తాను. అంతేనండి. ఇంకా ఒక కప్పు వాటరేసేసుకుందాము. కందిపప్పు ఉంది గదా! ఆహ్, అందుకని. డైరెక్ట్‌గా పెట్టాం గదండీ! అందుకని మనం ఒక్క కప్పు వాటరేసేసుకొని విజిల్ పెట్టకుండా కాస్త స్టీమ్ వచ్చేదాకా పెట్టుకుందాం. ఎందుకంటే పప్పేసాను గదండీ! కాస్త పొంగద్ది. అందుకని. ఆ స్టీమ్ ఒక్క రొంతొస్తుంది అనగా అప్పుడు విజిల్ బెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చాక ఆపేద్దాం. ఇప్పుడు చూడండి కందిపప్పు, బీన్స్ సమానంగా ఉడికిపోయాయి కదండీ! ఇదంతా కలిపి మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఎందుకంటే నేను ఈ కుక్కర్‌లోనే ఇప్పుడు సాంబార్‌కి పప్పు గూడేసి ఉడికించుకోవాలని వేరే బౌల్‌లో యేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై వరకే మీకు చూపిస్తున్నానండి. వేపుడు వరకే, బీన్స్ వేపుడు వరకే. ఇక అంతా అయితే పెద్ద లెంగ్తీగా అవ్వద్దని వీడియో నేను చిన్నదిగానే చూపిస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని అరకిలోకి తగ్గట్టు మీకు కావాల్సినంత ఆయిలేసుకొని నేనైతే ఒక 3 స్పూన్‌లేసానండి పెద్ద స్పూన్‌తో. ఆవాలు, జీలకర్ర అర స్పూనేసాను. పచ్చిశనగపప్పు, మినపప్పు చారెడేసాను. ఇక అవి కొంచెం కలర్ మారేదాకా వేయించుకొని దంచిపెట్టుకున్న ఇది గార్లిక్ ఉంది గదండీ! తెల్లగడ్డ అది అందులో ఏసేస్తాను. ఒక హాఫ్ గార్లికేసానండి. అంటే ఒక 6, 7 రెబ్బలేసాను. ఇది కొంచెం బాగా కలరొచ్చేదాకా వేయించుకొని, ఒక కరేపాకు రెమ్మ గూడాను తుంచి దాంట్లో ఏసేసుకుందాం. ఈ బీన్సు విడిగా కన్నా కాస్త కందిపప్పు వేసి చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనకి చపాతీలకి, పూరీలకి అన్నిటికి గూడా బావుంటదని అట్లా గూడా చేస్తాను నేను. విడిగా గూడా చేసుకోవచ్చండి. పప్పు గూడా ఏసి చేసుకుంటే ఇంకా బావుంటది. ఇప్పుడంతా వేగిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ బీన్సు, కందిపప్పు అందులో ఏసేస్తానండి. వాటర్ లేకుండా అందులో ఏసేస్తాను. కాస్తే వచ్చాయి చూడండి. మనం ఏసాం గదా! కప్పు వాటరు. అందుకని హాఫ్ కప్ దాకా మిగిలాయి. పప్పు ఉడకడానికి వేసాం. ఇప్పుడు తక్కువగా ఏసామనుకోండి కుక్కర్ అడుగంటిపోద్ది కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే ఏసుకుందాం. ఇక ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎప్పట్లాగే నేను మిరపకాయలు, శనగపప్పు అంటే చట్నీ పప్పు, చెన్న అంటాం గదండీ! ఆ ఫ్రైడ్ చెన్న, వేయించిన శనగపప్పు, మిరపకాయలు, ఉప్పు, తెల్లగడ్డలేసి పొడి గొట్టి పెట్టుకుంటాను గదండీ! ఆ పొడిని లాస్ట్‌లో అదేసేసి దించేసుకుంటామండి. ఇక ఇది కలిపేసి దించేసుకుంటే ఫ్రై అయిపోయిందండి. ఈజీయేను. మీకు
ఇది వివరంగా చెప్పాలని వీడియో చేశానంతే. ఇంకేం లేదండి. అందరికి తెలిసిందే ఇది. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. ఉంటాను. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ఉంటానండి.